హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. బొబ్బట్లు అయితే ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. నేనైతే బొబ్బట్లు అయితే చేశాను. ఇప్పుడైతే అవి అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక కప్పు అయితే పచ్చిశనగపప్పు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి. 1 గంట నానబెట్టుకుంటే చాలండి. అలాగే మరొక గిన్నె తీసుకొని కప్పున్నర అయితే మైదాపిండి అయితే తీసుకున్నాను. కప్పున్నర మైదాపిండి అయితే తీసుకొని ఇప్పుడైతే అందులోనే కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్నాక 1 స్పూన్ నెయ్యి అయితే వేసి ఒకసారి అయితే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం మెత్తగా అయితే కలుపుకోవాలండి. చూడండి, నేనైతే చూపిస్తున్నాను కదండి, అదే విధంగా అయితే కలుపుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి అయితే వేసి మరొకసారి అయితే కలుపుతున్నాను. బొబ్బట్లకు కదండి కొంచెం స్మూత్గానే ఉండాలి పిండి అయితే. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. ముందుగా అయితే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకొని అందులోనే పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకున్నాక నేను 1 కప్పు అయితే తీసుకున్నాను కదండి. 2 కప్పులు వాటర్ అయితే వేసి 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. అందులోనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే వేసుకున్నాక ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అలాగే కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కదండి, అదే కప్పుతో అయితే బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం అయితే కరగబెడుతున్నానండి. చూడండి, 3 విజిల్స్ అయిపోయాక పప్పు అయితే నాకైతే ఉడికిపోయింది. ఇప్పుడైతే నీరంతా ఉంచేసి ఆ పప్పు అయితే రుబ్బుకోవాలి. నీరంతా ఉంచేసాక చూస్తున్నానండి, పప్పు అయితే బాగా మెత్తగా అయితే ఉడికింది. ఇప్పుడు అదే కుక్కర్లో పచ్చిశనగపప్పు అయితే వేసి ఒకసారి అయితే పప్పు గుత్తుతో అయితే రుబ్బుతున్నానండి. నాకైతే మెత్తగా అయితే వచ్చింది. ఇంకా మిక్సీలో గట్ట వేయలేదండి, పప్పు గుత్తుతోటే రుబ్బాను. అందులోనే బెల్లం వాటర్ అయితే వేసుకోవాలి. బెల్లం వాటర్ అయితే వేసి ఒకసారి అయితే బాగా కలిపి గ్యాస్ పొయ్యి మీద అయితే మళ్ళీ పెట్టాలి. అదైతే ఉడకాలి కదండి. అందులోనే కొంచెం యాలకుల పొడి అయితే వేసాను. ఇప్పుడైతే బాగా ఉడకనిచ్చుకోవాలి. చూడండి, మనకి ఉండల కింద అయితే రావాలి కదండి. నేనైతే ఉండలు అయితే చేసేసాను పప్పు చల్లారాక. ఇప్పుడైతే ముందుగా పక్కన పెట్టుకున్న మైదా పిండిది అయితే తీసుకొని బొబ్బట్లు అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం అయితే తీసుకోవాలి. ముందుగా అరిటాకు అయితే తీసుకున్నాను నేను. దాని మీద నెయ్యి అయితే వేసాను. నెయ్యి అయితే అప్లై చేసి చిన్న ఉండల కింద అయితే చేసుకొని మైదా పిండి చపాతీలాగా అత్తుకోవాలి. చపాతీలా చేసుకున్నాక అందులోనే ముందుగా ఉండల కింద చుట్టుకున్న పూర్ణాన్ని అయితే పెట్టి మొత్తం అంతా చుట్టూరు హోల్డ్ చేసేసి మరలా చపాతీలాగానే చేసుకోవాలండి. చపాతీలా చేసుకున్నాక గ్యాస్ అయితే ఆన్ చేసి నేను అట్ల రేక్ అయితే పెట్టానండి. అట్ల ప్యాన్ మీద అయితే నెయ్యి అయితే వేసాను. నెయ్యి అయితే హీట్ అయ్యాక ఇప్పుడు ఆ బొబ్బట్టు అయితే వేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో అయితే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి అయితే హీట్ అయ్యాక
బొబ్బట్టు అయితే వేసి అటువైపున ఇటువైపున కాల్చుకోవాలి. ఫస్ట్ టైం చేసిన నాకైతే చాలా బాగా వచ్చాయండి. చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మిగతా మిశ్రమాన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. చూడండి, నేను మిగిలిన బొబ్బట్లు కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ లేదా నెయ్యి అయినా వేసుకుని పలసగా అయితే ఒత్తుకోవాలండి. మరీ తిక్కుగా ఉండకూడదు. చూడండి, వేడి వేడి నేతి బొబ్బట్లు అయితే రెడీ అయినాయండి. వీటినే ఒలిగలు అని కూడా అంటారంట, నాకైతే తెలియదండి. బొబ్బట్లను అయితే వేడివేడిగా తింటే చాలా బాగున్నాయండి. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.